అందరికీ నమస్కారం. ఆత్మవిశ్వాసమే విజయం. జీవితంలో కష్టాలు మనల్ని నాశనం చేయడానికి కోసం కాదు, మనం ఇంకా బలంగా మారేందుకు. ఈరోజు మనం ఓ అద్భుతమైన కథ వినబోతున్నాం. ఇది కేవలం కథ కాదు, ఇది నిజమైన ప్రేరణ. మధు అనే కుర్రాడు ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని కుటుంబం ఎంతో పేదరికంలో జీవించేది. తండ్రి కూలి, తల్లి ఇంటి పని చేసుకునే చిన్న కుటుంబం. మధుకి చదవాలనే ఆసక్తి ఉండేది, కానీ స్కూల్ నుంచి వచ్చాక తండ్రికి పనిలో సహాయపడాల్సి వచ్చేది. రోజు రాత్రి లైట్లు లేని ఇంట్లో చిన్న నూనె దీపం వెలుగులో పుస్తకాలు చదివేవాడు. ఒక్కసారి స్కూల్ టీచర్ ప్రశ్న అడిగితే మధు అందరికంటే ముందుగా సరైన సమాధానం చెప్పాడు. టీచర్ ఆశ్చర్యపోయాడు. అయితే కొందరు పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు. నీకు డబ్బు లేదు, బాగా చదివి ఏమవుతావు అని కొన్ని అహంభావం ఉన్న పిల్లలు చెప్పేవారు. కానీ మధు ఒక్కసారికి వెనక్కి తగ్గలేదు. అతను తన రోజువారీ పనులు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి అయినా చదువుకునేవాడు. అతని కల పెద్ద ఉద్యోగి కావడం, కానీ సమస్యలు చిన్నవి కావు. ఒకరోజు అతని తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. ఇంట్లో డబ్బులు లేవు. చదువు ఆపేయాలని అందరూ చెప్పారు. మధు ఏమి చేశాడు? మధు ఓ నిర్ణయం తీసుకున్నాడు. రోజు కూలి పనికి వెళ్తూ రాత్రి చదివేందుకు కూర్చుండేవాడు. టీచర్ అతని శ్రద్ధను గమనించి స్కాలర్షిప్ కోసం సిఫార్సు చేశాడు. మధు తన స్నేహితుల సహాయం కూడా పొందాడు. వచ్చే రోజుల్లో స్కాలర్షిప్ వచ్చిన తర్వాత అతను బాగా చదివి చివరకు ఓ ఐఏఎస్ అధికారిగా ఎదిగాడు. అతని ఊరి ప్రజలు ఆయనను గర్వంగా చూడడం మొదలుపెట్టారు. ఆహా, ముందు నవ్విన వాళ్ళే ఇప్పుడు గౌరవంగా చూశారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం, కష్టం కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ కథ మనందరికీ ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనల్ని మనం నమ్ముకోవాలి. కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. సమయం విలువ తెలుసుకొని కష్టపడాలి. ఎదుటివారు ఎలాంటి మాటలు చెప్పినా పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు నిజంగా మీ లక్ష్యాన్ని కోరుకుంటే ఆ లక్ష్యం మీ వెంట పడుతుంది.
ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.